రైతులు ఆరుగాలం కష్టపడి పండిస్తున్న పంటలకు మద్దతు ధర లభించడం లేదు. నాసిరకం విత్తనాలు, వాతావరణంలో మార్పులు, తెగుళ్ల సవాళ్లు ఎదుర్కొని చేతికొచ్చిన అరకొర పంటకు ధర లేకపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే మార్కెట్లో తక్కువ ధర ఉన్న మార్క్ఫెడ్ ఇంకా కొనుగోళ్లకు ముందుకు రాకపోవడం కర్షకులను కలవరపెడుతోంది. రాష్ట్రంలో రబీ సీజన్లో వరి తర్వాత అత్యధిక విస్తీర్ణంలో పండించే శనగ పంట ఈ ఏడాది తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సాధారణంగా 5 లక్షల హెక్టార్లలో సాగే ఈ పంట ఈసారి 3 లక్షల హెక్టార్లకే పరిమితమైంది. ఏటికేడు ధరలు తగ్గుతూ ఉండడం, మిగతా పంటల్లో లాభాలు ఉన్నాయనే భావనతో రైతులు శనగ సాగుకు వెనకడుగు వేశారు. సాధారణంగా ఏదైనా పంట విస్తీర్ణం తగ్గితే మంచి ధర వస్తుంది. కానీ శనగ విషయంలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. శనగ పంట ప్రధానంగా మంచును ఆధారం చేసుకుని పెరుగుతుంది. ఈ సీజన్లో మంచు తక్కువగా పడటం, చలికాలంలోనూ ఎండ ఎక్కువగా ఉండటం పంట పెరుగుదలకు ఇబ్బందిగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాధారణంగా 50,000 హెక్టార్లు సాగయ్యే శనగ ఈసారి 31,354 హెక్టార్లకే పరిమితమైంది. బాపట్ల, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సంవత్సరంలో ఏక పంటగా సాగు చేస్తారు. ఈ ఏడాది ఎండు తెగులు, కుంకుమ తెగులు వల్ల దిగుబడులు తగ్గిపోయాయి. ఎకరాకు 7 నుంచి 10 క్వింటాళ్ల మేర దిగుబడి వస్తోంది. పెట్టిన పెట్టుబడులకు వస్తున్న దిగుబడి, పలుకుతున్న ధరకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఇత్తనం అనేది సీడ్ అనేది సరిగా లేదు. సీడ్ అనేది బాగుంటే ఇత్తనం బాగుంటుంది, రైతు కొంచెం ఆదాయంగా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏడవ సాట్లు అని చెప్పి ఏడబడితే ఆడ స్పీడ్ తీసుకొస్తున్నారు. ఇది గవర్నమెంట్ నిర్ణయించి గవర్నమెంట్ ద్వారాగా కానీ స్పీడ్ చేసి ఇత్తనం కానీ ఇవ్వగలిగితే రైతు కొంచెం మెరుగ్గా ఉంటారు. దానికి తగ్గట్టు తెగుళ్ళు ఆశిస్తున్నాయి. ఈ తెగుళ్ళు మూలకాన సరే తెగుళ్ళు ఎట్టొకట మందులు ఆ మందులని ఈ మందులని కొట్టి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రేటు కాడికి వచ్చేతలకే రైతుకి ఇబ్బందిగా ఉంటుంది. ఇది కూడా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని ఈ సీడ్ తయారు చేయటం, రేటు ఈ రెండు కానీ గవర్నమెంట్ దృష్టి పెడితే రైతు ఒక రకంగా బ్యాలెన్స్ అవుతాడు. ఈ దిగుబడులు రావట్లేదు, మార్కెట్ కూడా లేదండి. శనక్కి 4,000 అంటే ఏమవుతాయండి? ఖర్చులు 40,000 అవుతాయండి. 5-6 క్వింటాలు అవుతున్నాయి. 4,000, 4-5, 20,000 అవుతున్నాయి. పెట్టుబడి రావట్లా, దిగుబడి లేక ఏదో తేలిగ్గా పని అయిద్దాం అనుకుని పెట్టుబడి 3 నెలలు పంటలు వేసాం కానీ అది నాణ్యంగా లేదు ఈ సంవత్సరం. ఫిబ్రవరి మాసాంతం నుంచి శనగ అమ్మకాలు మొదలవ్వగా క్వింటాలుకు 5,000 నుంచి 5,400 ధర లభిస్తోంది. ప్రభుత్వం శనగ పంటకు మద్దతు ధర 5,650 రూపాయలు ప్రకటించింది. బహిరంగ మార్కెట్లో మాత్రం దీనికన్నా తక్కువ నడుస్తోంది. క్వింటాలకు కనీసం 6,000 రూపాయలు ధర దక్కితే ఉపశమనం లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు. ఎంతమంది కొట్టినా కుంకుమ తెగులు మాత్రం పోదు. రాకుండా ఉంటేనే దిగుబడి వచ్చింది, వస్తే మాత్రం పోదు. అదే ఒక వర్షం పడినడితే ఆ తెగులు ఉండేది కాదు, గట్టి కాపు కాసేది. వర్షం లేకపోవటం వల్ల తెగులు వచ్చేసింది. మొత్తం ఒకే తడవ ముదురు లేత అంత ఒక్క తడవే తిరగబారిపోయింది తెగులు వస్తాన. రైతు ఏదన్నా ఆదుకుంటే, రైతును ఆదుకుంటే తప్పనిచ్చి ఈ రైతు మీద అయితే రైతు గుళ్ళైపోతామే. మనవి వచ్చే తలికి 5,000, 5,300కే కొంటున్నారు. ఆ రోజు అయితే 7,000 నుంచి 8,000 దాకా కొనుక్కోవాల్సి వస్తుంది. మనం ఆదుకోవాలి. 10 దాటవలసింది 7 వాతావరణానికి బాగోగా 8 క్వింటాలు, యావరేజ్ 8 క్వింటాల కాడికి వస్తుందండి దిగుబడులు. జేజీ 11 అండి. మా ఊరు మొత్తం 99% మొత్తం ఎవడు వేసినా కానీ జేజీ 11 అండి. కొత్త ఇత్తనం వేసినా కానీ సెట్ అవ్వట్లేదండి. ఎమ్మటినే హార్వెస్టింగ్ అని చెప్పి తయారు చేసి కొత్త ఇత్తనాలు ఇస్తున్నారు కానీ జేజీ 11 దిగుబడి ఎక్కువ వస్తుంది మాకు. కాకపోతే 6,000 కానీ కొంటమైతే దిగుబడి మాకు వచ్చిన దిగుబడికి కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇంకా తగ్గితే ఇబ్బంది పడాల్సిందండి. మామూలుగా అయితే దిగుబడులు 10 క్వింటాల పైన రావాల్సింది, 12 క్వింటాలు రావాల్సింది. తెగులు వచ్చి 7 క్వింటాల నుంచి 8 క్వింటాలు కాసుకొని అవుతుంది యావరేజ్లు. మామూలుగా అయితే 12లో చేయండి ఈ సంవత్సరం. అంటే అంత బాగా పంట వచ్చింది. తేడా కుంకుమ తెగులు వచ్చేటప్పటికి చివరిలో ఒకసారి తిరగబారిపోయింది. మేము కొనేటప్పుడేమో 7,100, 7,200 నడుస్తుంది. మేము అమ్మేటప్పటికేమో 53, 54 నడుస్తుంది. గవర్నమెంట్ ఇంకా ముందుకు వచ్చి 6,000 దాకా, అంటే మనం ఎక్కువ ఆశయం లేదండి, 6,000 దాకా కొనగలిగితే రైతుకి మాకు కొద్దిగా ఇబ్బంది లేకుండా కొద్దిగా నెట్టుకు వస్తారండి ముందుకి. ఈ 25,000 రూపాయలు కౌలు పెట్టి నువ్వు శనగేసి ఏం తింటా నువ్వు? అది అయ్యేది 5, 6, బాగా అయితే 8. ఏమండే అది దానివల్ల ఎందుకు సరిపోద్ది? మిగిలితే కొద్ది గొప్పలు మిగులుతాయి అంతే. పండిన వాళ్ళకి కొన్ని ఊరనే పోతున్నాయి. ఏదైనా పంటకు మద్దతు ధర కంటే మార్కెట్ ధర తక్కువగా ఉంటే రైతులు నష్టపోకుండా ప్రభుత్వం తరపున కొనుగోలు చేస్తారు. శనగ పంటను మద్దతు ధరకు కొనాల్సిన బాధ్యత ఏపీ మార్క్ఫెడ్ది.
ఇప్పటివరకు మార్క్ఫెడ్ ఇంకా పంట కొనుగోలు విషయంలో జోక్యం చేసుకోలేదు. మార్క్ఫెడ్ సంస్థ వీలైనంత త్వరగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.